6 గ్యారెంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ. కాంగ్రెస్ మోసాలను ప్రజలకు తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని, కేవలం ఉచిత బస్సుతో సరిపెట్టారని విమర్శించారు. గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నేతలను రుణమాఫీ, రైతు భరోసాపై నిలదీయాలన్నారు డీకే అరుణ. ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు 12 కోట్ల మందికి ఉచితంగా అందించిందంటే మనం ఒకసారి ప్రతి ఒక్క మహిళకు తెలిపాల్సినటువంటి అవసరం ఉంది. ఇల్లు లేని వాళ్ళకంతా ఇల్లు కట్టించింది దేశవ్యాప్తంగా. మన తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2 బెడ్రూమ్ల మాటతో ఎవరికి ఇల్లు లేకుండానే చేసింది. ఈరోజు ప్రతి ఒక్కరికి ఇల్లు రావాలి, కేంద్ర ప్రభుత్వం పథకాలు అందాలంటే రేపిక మనం పార్లమెంట్ సభ్యురాలుగా మీరందరూ కూడా గ్రామాన ప్రతి ఇంటికి వెళ్ళి మన పార్లమెంటులో దేశంలో నరేంద్ర మోదీ గారు ఉండాలి, ఇక్కడ మన పార్లమెంటుకు మా డీకే అన్నమ్మ ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వెళ్ళి అన్న, తమ్ముడు, నాయన, తాత అని ప్రతి ఒక్కరిని పలకరించి, పక్కని చెల్లెని ప్రతి ఒక్కరిని పలకరించి మనందరి కోసం మోదీ గారు ప్రధానమంత్రిగా ఉంటారు. ఇలా మన కోసం, మన యొక్క పార్లమెంటు అభివృద్ధి కోసం మరి డీకే అన్నమ్మ మనకు ఉంటుందని ప్రతి ఒక్కరు విశ్వాసాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరితో కలిసి ఓటు అడిగి భారీ మెజార్టీ ప్రతి బూత్ లో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.